హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు 1% తగ్గింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా దాదాపుగా 1% తగ్గాయి. షోయింగ్ ఏ మిక్స్డ్ సిచ్యువేషన్. ఎందుకు తగ్గిందండి అంటే 2-3 రీజన్స్ చెప్తున్నారు. ఒక రీజన్ ఏంటంటే యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగటం. 2, కరోనా వచ్చేస్తున్నది. చాలా ఏషియన్ కంట్రీస్లో ఉంది ఆల్రెడీ, ఇండియాకి కూడా వచ్చింది అనేది కరోనా ఫియర్. 3, ట్రేడ్ టాక్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. ముఖ్యంగా ఈరోజు ఆటోమొబైల్ స్టాక్స్ కొద్దిగా టంబుల్డ్ తగ్గాయి. ఎందుకు తగ్గాయి అండి అంటే కొద్దిగా ప్రాబ్లము. అంటే ఏమవుతుంది, అవుట్కమ్ ఏమవుతుంది అమెరికా ఇండియా సంబంధించి అనేది అదొక ఆదుర్ద మార్కెట్కి. ఇవన్నీ ఉంటాయి, నార్మల్గా బాగానే ఉంది. మార్కెట్కి పెరగటానికి చూడండి, జస్ట్ సైకాలజీ చూడండి. 21,800 దగ్గర బాటమ్ అవుట్ అయిన స్టాక్ మార్కెట్ ఏకంగా 25,000కి వెళ్ళిపోయింది. మధ్యలో ఒకసారి వారు ఫియర్ తోటి తగ్గింది కొద్దిగా. అంటే 21,800 నుంచి 25,000 అంటే ఎంత పెరిగింది ఇక్కడ? 2, ఇదొక 3,000, 3,400, 25,200కి వెళ్ళింది. 3,400 పాయింట్లు ఏకదాటిగా పెరిగింది. సో ఏకదాటిగా పెరిగిన తర్వాత 25,000 ప్లస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఏమైందంటే రేంజ్కి వచ్చింది. ఇదొక రేంజ్ లెవెల్. ఇది 24,800 లెవెల్ ఒక లెవెల్ ఉంది. అయితే ఈరోజు ఇది బ్రీచ్ చేసి కొద్దిగా బ్రీచ్ చేసింది. అది నెక్స్ట్ తెలుస్తుంది, కమింగ్ రేపు ఎల్లుండు నెక్స్ట్ 2 డేస్లో తెలుస్తుంది. ఇక్కడెక్కడే ఉండి మెల్లిగా మళ్ళీ 24,800 లెవెల్ని మెయింటైన్ చేస్తుందా లేకపోతే అది చేయదా. ఈ 24,800 మెయింటైన్ చేయకపోతే మాత్రము మళ్ళీ 24,800 వరకు తగ్గొచ్చు. ఏముంది, 200 పాయింట్లు, 250 పాయింట్లు పెద్ద విశేషమే కాదు. కానీ బట్ టెక్నికల్గా ఏంటంటే 24,400 ఒక లెవెల్ కనపడుతున్నది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే కదా. బ్యాంక్ నిఫ్టీ పైగా సెటిల్మెంట్ దగ్గరకు వస్తున్నది. లాస్ట్ వీకే కదా చెప్పాలంటే. సో ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ ఎ లాట్. లెట్ అస్ సీ. సో నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ తగ్గుతుందా లేకపోతే ఇక్కడ ఇంతటితో సరిపెట్టుకుని పైకి వెళ్తుందా, దిస్ వీ హ్యావ్ టు సీ. బట్ దెర్ ఈజ్ ప్రాఫిట్ బుకింగ్, నో డౌట్. ఇదేం షార్ట్ సెల్లింగ్ ఏం కాదు, ప్రాఫిట్ బుకింగ్ లానే కనపడుతున్నది. అయితే ఇంకా తగ్గటం మొదలు పెడితే మళ్ళీ ఫర్దర్ కొంచెం షార్ట్ సెల్లింగ్ రావచ్చు. అప్పుడు బుల్స్ రియాక్ట్ అవుతారా ఎలా అవుతారా అనేది మనం చెక్ చేయాలి. బట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే మాత్రం ఈరోజు బ్యాడ్గా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:3 అట్లా ఉంది సుమారుగా. అంటే ఒక షేర్ పెరిగితే 3 షేర్లు తగ్గినాయి. తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా గణనీయంగా తగ్గాయి ఈరోజు. ఇట్స్ ఎ బ్యాడ్ డే ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. అంటే వరస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్ అన్న సంకేతం చూపిస్తున్నది. బట్ అయితే ఏంటంటే దిస్ ఎ హెల్దీ కరెక్షన్. ఐ బిలీవ్ దిస్ ఎ హెల్దీ కరెక్షన్. ఎట్లా హెల్దీ కరెక్షన్ అంటే చూడండి, హెల్దీ ఎందుకు కాదు, లో పాయింట్ దగ్గర నుంచి బాటమ్ అవుట్ అయిన దగ్గర నుంచి ఏకదాటిగా 3,400 పాయింట్లు పెరిగింది కదా. కొంచెం రిట్రేస్మెంట్ ఉండదా ఆ మాత్రం? అంటే 25,200 దాకా వెళ్ళింది కదా. ఇక్కడ 24,800, 24,600, 24,500 వేసుకోండి, 24,400, 350 ఈ లెవెల్స్ వరకు ఇది హెల్దీ కరెక్షన్గానే భావించాలి. ఇది రిట్రేస్మెంట్గా భావించాలి. బాగా పెరిగింది కాబట్టి సమ్ 30-40% లేదా 45% కరెక్షన్ వస్తుంది. 30-45 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇంతలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కరెక్షన్ వస్తుంది, మళ్ళీ అందుకుంటుంది. సో దీన్ని హెల్దీ కరెక్షన్గా తీసుకోవాలే తప్ప దీన్ని ఇంకొకలా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
అదండి విషయం. అందువల్ల ఏంటంటే దిస్ కరెక్షన్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ ఏ నెగిటివ్ వే. బాగా పెరిగింది కాబట్టి కరెక్షన్ వచ్చింది. అయితే నెక్స్ట్ ఏంటంటే ఒక లెవెల్ 26,200 దీని టాపు, నెక్స్ట్ లెవెల్ 25,200 ఒక టాపు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళటం లేదు అంటే కిందకే కదా రావాలి. సో ఇది కొంచెం అలార్మింగ్గా ఉంది. ఇంకా 25,200 అనేది ఇప్పుడు ఇమీడియట్గా కాదు, కానీ ఇది షార్ట్ టు మీడియం టర్మ్ రెసిస్టెన్స్ అయిపోతుంది. షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అట్లీస్ట్ రెసిస్టెన్స్. రెండవది ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్రూడ్ ధరలో ఏం పెరగటం లేదు, రీజనబుల్గా ఉన్నాయి. తర్వాత యుఎస్ తోటి టారిఫ్ బార్గెన్స్ ఓవరాల్గా నెట్టుకొచ్చేస్తారనే అనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ యుఎస్ తోటి టారిఫ్ మంతనాలు జరుగుతున్నాయి కదా, అది సాల్వ్ అవుతుందని ఒకటి. తర్వాత కరోనా అంటున్నారు, కానీ ఇదివరకు ఒకప్పుడు వచ్చిన కరోనా లాంటి సిచ్యువేషను మరి రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే మెజారిటీ ఆల్రెడీ ఇవి వేసేసుకున్నారు, ఇది టీకాలు అవి వేయించేసుకున్నారు. సో కాబట్టి ఈసారి వచ్చిన బాడీస్ రెసిస్ట్ చేయగలవు. రెసిస్టెన్స్ పవర్ ఆల్రెడీ డెవలప్ అయ్యింది. ఫస్ట్ టైం కొత్తది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది, ఇప్పుడు అలా ఉండదు. కాబట్టి కరోనా వచ్చినా కూడా అంత భయభీతాలో కావాల్సినటువంటి అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఇండియాలో కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, మరి ఇన్ఫ్లేషన్ లెవెల్స్ పెరగట్లేదు. ఇన్ఫ్లేషన్ పెరగటం లేదంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది కదా, అది ప్లస్ పాయింటే కదా. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం అనేది 2 సార్లు ఆల్రెడీ తగ్గించింది, 3వసారి తగ్గించబోతున్నది. దిస్ ఇస్ ఎ ప్లస్ పాయింట్. ఫోర్త్ ఏంటంటే ఇండియన్ మాన్సూను బాగుంటుందనేది ఆల్రెడీ ఇట్స్ ఎ న్యూస్. కాబట్టి రూరల్ స్పెండింగ్ బాగుంటుంది కదా. అట్లా తీసుకుంటే ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇది చిన్న కరెక్షనే, కానీ అలార్మింగ్గా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి 22,000కి 21,000కి వెళ్ళిపోయేటటువంటి కరెక్షన్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. సో మ్యాన్ ఈజ్ ఆప్టిమిస్టిక్ అండ్ వీ షుడ్ బి ఆప్టిమిస్టిక్. దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. సో అందువల్ల ఏంటంటే ఎస్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. లెట్ us see how it works. ఓకే అండి. సో నథింగ్ టు వరీ. రేపు చూద్దాం. రేపు కొంచెం రికవరీ రావాలి. మరి యాక్చువల్గా రేపు కూడా రాకపోతే వరుసనే 4వ రోజు కూడా మార్కెట్ పడుతున్నదని అర్థం చేసుకోవాలి. వీ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ ఈవెంచువాలిటీస్ ఆఫ్ లైఫ్. మామూలే, మార్కెట్లో పెరగటం తగ్గటం అనేది మామూలుగా జరుగుతూనే ఉంటుంది. నథింగ్ టు వరీ. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. గుడ్ నైట్.